సరికొత్త స్నాక్స్ సండే నుంచి సాటర్డే వరకు 3 పూట్ల వండితే సరిపోద్దా? మరి స్నాక్స్ ఎవరు వండుతారు అని సాధిస్తున్నారండి. సర్లేండి, సర్వెంట్ గా కాకుండా స్త్రీగా ఫీల్ అయ్యి చేసేద్దానండి. ఒకప్పుడు గోధుమ పిండి, పావు కప్పు బొంబాయి రవ్వ వేసుకుని ఉప్పు కూడా వేసుకున్నాక వేడివేడి నెయ్యి చెంచాడు వేసేసుకుని శుభ్రంగా ఇలా ముద్దకట్టిలా కలిపేసుకున్నాక కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ 5-6 నిమిషాల పాటు శుభ్రంగా మెదిపేసుకుని మూత పెట్టి పావు గంట పాటు పక్కన పెట్టేసుకోండి. శుభ్రంగా ఉడికిపోయిన 2 పెద్ద బంగాళదుంపల్ని మెదిపేసుకుని కొంచెం ఉప్పు, పసుపు, మిరియాల పొడి, గరం మసాలా కూడా వేసుకున్నాక పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకుని ఓసారి కలిపేసుకున్నాక 2 చెంచాలు కార్న్ ఫ్లోర్ వేసుకుని మళ్ళీ శుభ్రంగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి. శుభ్రంగా మెదిపేసుకుని పొడి పిండి చల్లుకుంటూ చపాతీ కింద చేసేసుకున్నాక ఇజ్జీలు కట్ చేసేసుకుని పలకాకారంలో చేసి పెట్టేసుకోండి. నూనె రాసుకున్న చేతులతో బంగాళదుంప మిశ్రమాన్ని మెసర్దేసుకుని ఇంకో పలకాకారంలోనే చపాతీ దాని మీద పెట్టేసి నిలువు ముక్కల కింద కోసి చూపిస్తున్నట్టు శుభ్రంగా తిప్పేసుకున్నాక పువ్వులో చుట్టేసుకోండి. తలో చివరి మాత్రం గట్టిగా నొక్కి పెట్టుకుని సలసలా మరుగుతున్న నూనెలో ఒక్కొక్కటిగా 10 నిమిషాల పాటు అటు ఇటు తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్ లోనే బంగారంగా వచ్చేంత వరకు వేపేసుకుని తీసుకుని తింటే ఉంటదండి. సప్త సముద్రాల సవ్వడి మొత్తం సంగీతంలా మారి చెవుల్లో ధనించినట్టు ఉంటదండి.